నమస్తే. గాంధీ భవన్లో ఉన్న మా ప్రజెంటు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఇప్పుడు వెనకాల కనపడతా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క ఫ్లాట్లను కబ్జా చేసిండు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంచిర్యాల ఎమ్మెల్యే. వీళ్ళు చాలా సందర్భాల్లో ధర్నా చౌక్లో ధర్నా చేయడం జరిగింది, ప్రజావాణిలో సైతం కూడా దరఖాస్తులు చేయడం జరిగింది. 40 ఏళ్ల క్రితం వాళ్ళు కొన్నటువంటి ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లాట్లను కబ్జా చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారట. మీరు ఏదైతే ఆయన చెప్పినటువంటి రేటుకు వీళ్ళ ఫ్లాట్లు ఇవ్వాలని చెప్పేసి ఆ సంబంధించినటువంటి కాప్రా ఏరియాలో ఇప్పటికే ఆయన 150 ఫ్లాట్లు ఉన్నాయి, దానికి ఆనుకొని ఉన్నటువంటి వీళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఫోర్స్ చేస్తూ ఉన్నారు. కోర్టు సైతం కూడా వీళ్ళకి అనుకూలంగానే తీర్పు వచ్చినప్పటికీ సైతం కూడా వీళ్ళని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఉన్నాయి, అంతేకాకుండా వీళ్ళు అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క అధికార అండదండలతోటి ఆయన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి కొంతమంది రౌడీలను కూడా అక్కడ ఆ ల్యాండ్ దగ్గర పెట్టించి వీళ్ళందరినీ దౌర్జన్యంగా వీళ్ళని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఈరోజు గాంధీ భవన్ కోసం రావడం జరుగుతూ ఉంది. ఈరోజు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని కూడా ఇలా ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేసినటువంటి అరాచకాలని వాళ్ళు బయట పెట్టేటువంటి ప్రయత్నం వినతి పత్రం రూపంలో ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. వాళ్ళతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి చెప్పండి, ఈరోజు మంత్రికి కలవడం జరిగింది, ఏమని సమాధానం చెప్పడం జరిగింది, ఎవరి గురించి కంప్లీట్ చేయడం జరిగింది? ఈరోజు గాంధీ భవను కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి ఒక దేవాలయం లాంటిది. ఎంతో లక్షల కోట్ల మందికి సమస్యల పరిష్కరించినటువంటి ఈ గాంధీ భవన్లోకి ఈరోజు వంపుగూడ కాప్రా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వంపుగూడ గ్రామ పరిధిలో ఉన్నటువంటి మాకు 555 మంది ఫ్లాట్స్ ఉన్నాయి సార్. దాంట్లో ఈరోజు భాగంగానే ఈరోజు ఇన్ఛార్జ్ మినిస్టర్గా తుమ్మల నాగేశ్వరరావు గారు, వ్యవసాయ శాఖ మంత్రిగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వారికి మేమందరం కూడా ఎర్లీ మార్నింగ్ లేచి ఉదయాన్నే మేమందరం తలా ఒక వినతి పత్రం తీసుకొని ఇండివిజువల్గా ఎవరు ఫ్లాట్ ఓనరు వాళ్ళే రావాలి, మేమే కొట్లాడాలి, మా ఫ్లాట్కి ఎవరు బాధ్యులు కాదు, అసోసియేషన్ అంటూ ఏమీ లేదు, ప్రెసిడెంట్ కానీ ఎవరో ఏమీ లేకుండా ఇండివిజువల్గా మేమందరం ఒక యూనిటీగా ఫైట్ చేయాలి అని చెప్పేసి మేమందరం కూడా కాప్రా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళం మేమందరం కూడా మామూలు సామాన్యమైన అతి సామాన్యులైనటువంటి ఆ రోజుల్లో మా కోసం పిల్లల భవిష్యత్తు కోసం బంగారు భవిష్యత్తు బాటలు వేయాలని చెప్పేసి మా పేరెంట్స్, సీనియర్ సిటిజన్స్ మా కోసం ఫ్లాట్స్ కొన్నారు. ఈ రోజు వరకు కూడా దాంట్లో మేము ఇల్లు కట్టుకోలేకపోయినాము. దానికి కారణం భూబకాసులైనటువంటి ఎమ్మెల్యే, ఇప్పుడు మంచిర్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ప్రేమ్ సాగర్ రావు గారే. ఆయనకి దాంట్లో 150 ఫ్లాట్లు ఉన్నాయి, లేదని ఎవ్వరూ అంటలేదు. ఆయన కొనుక్కున్నారు, వాళ్ళ బావమర్తిని కొనుక్కున్నారు, సాయినాథ్ సొసైటీ పేరు మీద ఆయన ఫ్లాట్స్ కొన్నాడు. దానికి మేము అందరం సంతోషిస్తున్నాం. కానీ అదే బేస్ చేసుకొని, ఆ అంశాన్ని ఒకదాన్ని బేస్ చేసుకొని మిగిలిన 550 ఫ్లాట్లలో వాళ్ళని కూడా తక్కువ రేటుకి ఫ్లాట్స్ కొనుక్కొని ఈ 62 ఎకరాల ఫ్లాట్లో నేను ఒక పెద్ద వెంచర్ వేసుకోవాలని చెప్పేసి ఒక దుర్మార్గమైన దురాశ ఆలోచనతో ఆయన ప్రేమ్ సాగర్ రావు గారు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. కానీ సార్, మేమందరం మీడియా ముఖంగా ఒకటే విషయం చెప్తున్నాను, మా ఫ్లాట్లో సుమారుగా 400 మందికి ఇంజెక్షన్ ఆర్డర్సు, జిహెచ్ఎంసీ గవర్నమెంట్ మున్సిపాలిటీ పరిధిలో వాళ్ళ కాప్రా పర్మిషన్స్ కాపీసు, ఎల్బీ నగర్ జోన్లో ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులేషన్స్ కింద ఎల్బీ నగర్ జోన్ కింద మా అందరికి కూడా ఎల్ఆర్ఎస్ పేపర్సు, ఇంజెక్షన్ ఆర్డర్సు, కోర్టు వాళ్ళు మొన్న ఎల్జీసీ కేసుగా దాన్ని కూడా ఎత్తేయడం జరిగింది. కేవలం ఒక చిన్న అడ్డంకులను పెట్టుకొని పోలీసుల వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, రాబందులను మేనేజ్ చేస్తూ మమ్మల్ని సైట్లో పోకుండా చేస్తున్నాడు ఆ ప్రేమ్ సాగర్ రావు గారు, వాళ్ళ అనుచరులు. ఆయన ఈరోజు కూడా స్టిల్ 100 మంది సుమారుగా అక్కడ రౌడీ షీట్లను పెట్టుకొని, వాళ్ళ ఫ్లాట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడ ఉంటున్నారు. కానీ ఒక వితౌట్ డ్రెస్ కోడ్ తోటి సెక్యూరిటీ కాకుండా మా దగ్గర మేము ఎప్పుడన్నా సైట్కి వెళ్ళిపోతే మా లేడీస్ మీ అందరం ఒక సమిష్టిగా ప్రతి శనివారం అక్కడ పోయి మేము చూసుకుంటున్నాం మా ఫ్లాట్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి. ఆడే పోతుంటే మా వాళ్ళు నీడ నిల్వ లేకుండా రేకుల రూమ్ కూడా పగలగొట్టించాడు. ఏదో దుర్మార్గుడు, ఏమైపోతాడో ఇంకా తెలియదు. డబ్బు మీద ఆశ ఉండాలి, అత్యాశ ఉండదు. ఎప్పటికైనా మనిషి జీవితం చనిపోవడానికి చరమగీతం పడాల్సింది ఎవరికైనా సరే. అలాంటిది ఆ రౌడీ షీటర్లు ఎదవలు ముండకూడదు. ఆడపిల్లలు, మా దగ్గర స్త్రీలు, మహిళలు, పెద్దవాళ్ళు, సీనియర్ సిటిజన్స్ వాష్రూమ్కి వెళ్తే కూడా వాళ్ళ ఫోటోలు తీయటము, అసభ్యకరంగా చేయటం, మీ అందరం పోతే వాళ్ళు మా లోకల్ సీఐ గారికి 100కు ఫోన్ చేయటము, సార్ వీళ్ళు వచ్చారని చెప్పేసి నానా హింసకు గురి చేస్తున్నాడు సార్. మేము 35 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నాము. మా మినిస్టర్ గారు ఇంతకుముందు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు, డైనమిక్ యంగ్ లీడర్, ఇప్పుడు మన రాష్ట్ర సీఎం గారు ఒకటే చెప్పారు. ఆ రోజు మేమందరం వెళ్ళాము. ఆ రోజు కూడా 400 మంది సుమారుగా సీఎం గారి ఇంటికి వెళ్ళాము, మాట్లాడాము. సార్ మాది పరిస్థితి అంటే, నాన్న ఎల్జీసీ కేసు ఉంది కదా, అది అయిపోనండి చూసేసుకుందామని ఆ రోజు చెప్పారు సార్. ఈ రోజు మొన్న మధ్య ఒక 3 నెలల క్రితం 3 నెలల్లో
ప్రజాభవన్ ఉన్నప్పుడు ఎంపీ రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ వినతిపత్రం ఇచ్చాము. ప్రజాభవన్ నుంచి మాకు సానుకూలమైన రెస్పాన్స్ వచ్చింది. పోలీసు వ్యవస్థ నుంచి కూడా మాకు జిఏ డిపార్ట్మెంట్ కూడా మమ్మల్ని మాట్లాడడం జరిగింది. పరస్పర సంభాషణ జరిగినాయి. కానీ ప్రేమసాగర్ రావు గారు ఆ ఎల్జీసీ కేసు అయిపోయినా కానీ ఇంకా అలాంటి అక్కడ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళ మనుషులను పెట్టి మమ్మల్ని సైట్లో పోనీయకుండా, కాంపౌండ్ వాల్స్ కట్టుకోనీయకుండా మంత్రి సైతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి, ఎమ్మెల్యే కూడా కొక్కిరాల ప్రేమసాగర్ రావు, ఆయన కూడా కాంగ్రెస్. నేరుగా మాట్లాడొచ్చు కదా, ఒకవేళ కనుక మీరు కూడా కాంగ్రెస్ పార్టీ అంటా ఉన్నారు కాబట్టి నేరుగా మాట్లాడవచ్చు కదా. మాట్లాడింది ఏమైనా? మేము సార్ ఇంకా ఎందుకు సార్ అని చెప్పేసి ఒక రోజు వెళ్ళాం సార్ ప్రేమసాగర్ గారి గారికి. ఆయన ఎంత ఘోరంగా మాట్లాడంటే, మీ ఫ్లాట్లు 5,000 రూపాయలకి ఇవ్వండి ఫర్ స్కేర్ యార్డ్, మేము కొనుక్కుంటామని అని చెప్పాడు సార్. ఇన్ని సంవత్సరాల క్రితం మేము ఇన్ని సంవత్సరాల్లో మా ఫ్లాట్లు మేము కాపాడుకుంటూ ఒక యూనిటీగా మేము అందరం ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసుకుని రెగ్యులర్గా సైట్లో పోతే 5,000 అడుగుతాడు సార్. గజం 55,000 60,000 రూపాయలు నడుస్తున్న సిటీ నడిబొడ్లు ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి భూమిని అడుగుతారా? మేము ఒకటే మాట అన్నాం సార్, మీ భూమి మాకు ఇవ్వండి, చుట్టూ 14 ఇంచెస్ వాళ్ళు కట్టి మీ భూమిని మా భూమిని 1 ఇయర్లో మీకు ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసి పెడతాం సార్, మీకు కూడా సేఫ్ సార్ అంటే చెప్తే తర్వాత మాట్లాడతాం మీతోటి గో హ్యాడ్ అని చెప్పేసి కోపంగా మమ్మల్ని ఆ రోజు ఒక 5 రూమ్ పోతే మంచిగా శుభపరిణామం కోసం పోతే ఆయన ఎల్లగొట్టాడు సార్. అది కూడా జరిగింది. అయినా కానీ సామరస్య పరిస్థితి అనుకూలించకపోవడం వల్ల మేము ఈరోజు కూడా కట్టుకోలేదు. దసరా వెళ్ళిన తర్వాత మేమందరం సమిష్టిగా మా సైట్లోకి వెళ్తున్నాం. రేపు చీఫ్ మినిస్టర్ గారిని సార్ ఢిల్లీ వెళ్ళారు, ఈరోజు నిన్న ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళారు. నేను ఆల్రెడీ మేము అందరం ప్రతిదీ తెలుసుకుంటూనే ఉన్నాం. సార్ రాంగలోనే సార్ దగ్గరికి వెళ్ళి మా సమస్య సార్ మేము సైట్లోకి వెళ్తున్నాం సార్, ఒక 1000 మందికి వెళ్తున్నాం, 450 ఫ్యామిలీస్ ఉంటే ఒక్కొక్కరు 4 ఉన్నాం, ఒక 1000-1500 మంది మా సైట్లో ఉంటాం సార్. మీరు మాకు సిపి గారు చెప్పి మమ్మల్ని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకూడదని చెప్పేసి చీఫ్ మినిస్టర్ గారికి, అదేవిధంగా మా సొంత గ్రామం అయినటువంటి బట్టి విక్రమార్క సార్ గారు కూడా డిప్యూటీ సీఎం గారు కూడా రిప్రజెంట్ చేసేస్తున్నాము. పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ యంగ్ లీడర్ ఇప్పుడు రాష్ట్రానికి, ఆయన గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వాలని చూసాము. ఈరోజు తిరుపతి పోతున్నానని మాకు కొంత సమాచారం ఉంది సార్. వస్తే ఇప్పుడు గాంధీ భవన్లో సార్ని కలిసి మా సమస్యని సానుకూలంగా పరిష్కారం చేయాలని చెప్పి సార్ రిక్వెస్ట్ పెడతాం. ఈరోజు ఇక్కడ 400-200 మంది ఉన్నాము. కలిస్తే అదృష్టం. ఆల్రెడీ తుమ్మల నాగేశ్వరరావు గారు సానుకూలంగా స్పందించారు. కోటిరెడ్డి మేము ఉన్నాము, నువ్వు నా ఇంటికి రండి మాట్లాడదాము, ఇబ్బంది ఏం పడవద్దు, మన సొంత విషయంలాగా చూస్తానని చెప్పేసి మాట ఇచ్చారు ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుస్తాం సార్. గాంధీ భవన్ ఒక దేవాలయం లాంటిది. ఎన్నో 100,000 కుటుంబాలకి జీవితాలని, లైఫ్ని, ఇందిరమ్మ గృహాలని ఇచ్చినటువంటి గాంధీ భవన్ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారు కాబట్టి మాకు తగిన న్యాయం జరిగిందని చెప్పేసి ఆశిస్తున్నాం సార్. మీరు కూడా చాలా ఏళ్ల క్రితం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు, 40-50 ఏళ్ల క్రితం కూడా. ఎందుకు ఇట్లాంటి ప్రాబ్లం ఎదురవుతా ఉంది? ఆయన కూడా ఆ ల్యాండ్లో ఆయన కూడా 150 ఫ్లాట్లు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదంతా కూడా ఆయనదే అని చెప్పేసి అంటా ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్ సార్, ఆర్మీ నుంచి వచ్చాను. చేసి వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకుందాం కదా అనుకున్నాను. 2001లో కొంతమంది గూండాలు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి దాన్ని కబ్జా పెట్టాలని చూశారు. అయితే మేము ఆర్డీఓ గారి దగ్గర దాన్ని ఛాలెంజ్ చేశాము. చేసిన తర్వాత దాన్ని ఏదైతే దొంగ డాక్యుమెంట్లు తయారు చేశారో వాళ్ళు అవి డిస్మిస్ అయిపోయినాయి. డిస్మిస్ అయిపోయిన తర్వాత ఆయనకి కాదు, దొంగ డాక్యుమెంట్లు పుట్టించినా కూడా ఆయనతో కాదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశాడంటే ఎల్జీసీ కేసు అని ఏపిచ్చి వేరే థర్డ్ పార్టీతో దాన్ని మొత్తం ల్యాండ్ కొట్టేయాలని చూశాడు. ఆ ఎల్జీసీ మీద చాలా కేసులు వేశారు ఇంకా దాని రిలేటెడ్గా. అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఆ కేసులన్నింటిని కూడా మేము ఇచ్చేసేసాము, హైకోర్టులో ఛాలెంజ్ చేసాము. మొత్తం అన్ని కేసులు మేమే గెలిచాం. ఏం కేసులు లేవు. ఒక ఎల్జీసీ అన్నారు 2 రోజులు, ఎల్జీసీ కూడా క్లోజ్ అయిపోయింది 2 months బ్యాక్. అయిపోయిన తర్వాత ఇప్పుడేంది పెండింగ్? ఇప్పుడేమంటారు గోండాలను పెట్టి అక్కడ మేము కనుక వర్క్ చేసుకోవడానికి వెళ్తే గోండాలను పెట్టి అక్కడ కావాలని చెప్పి మా మీద ఉసుగొలపటం. లేడీస్ వచ్చాను, లేడీస్ని ఏమన్నా టాయిలెట్కి వెళ్ళి ఇటీవల కూడా ఫోటోలు తీయటం వాళ్ళని నాన్న ఇది ఇబ్బంది పెడతారు. 2 రూమ్ 10 రూములు కూడా ఎరగొట్టేశారు మొత్తం. కాంపౌండ్ వాళ్ళు ఎరగొట్టారు. నా రూమ్ ఉంది, నా రూమ్ కూడా బెస్ట్ పెట్టించేశారు మొత్తం లేకుండా. ఇంక్లూడింగ్ మేము కరెంట్ లాక్కుంటే కరెంటు 5 కూడా కట్ చేసుకుని వెళ్ళిపోయారు, వైర్లు కూడా కట్ చేసుకుని వెళ్ళిపోయారు కొన్ని. అయితే ఆ విధంగా ఇది చేస్తున్నారు, భయభ్రాంతులు చేసి. వాళ్ళ ఇదే అటెన్షన్ ఏంటంటే ఒకటే, మేము చెప్పిన రేటుకి మాకు అమ్మాలి మీరు, లేదంటే మీ ల్యాండ్ మీకు కాదు, మీరు ఎట్టొచ్చింది మేము చూస్తాము అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులు చేసి వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు సార్. మెయిన్ ఏంటంటే వ్యవస్థలు బాగా మేనేజ్ అయిపోతున్నాయి. ఏది చూసినా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మాకు సపోర్టే ఉండలేదు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఏదైతే రేవంత్ రెడ్డి గారు వచ్చారు సీఎం అయిన తర్వాత మేము అక్కడ ఇచ్చాము దర్బార్లో. ఇచ్చిన తర్వాత బాగా రెస్పాండ్ అయ్యారు అక్కడి నుంచి. తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చింది మాకు న్యాయం జరిగిద్ది అనుకుంటున్నాము. న్యాయం చాలా వరకు జరిగింది. అంతకుముందు ఎవరైనా లాస్ట్ గవర్నమెంట్ టైంలో అయితే మామూలు అసలు పట్టించుకునే వాళ్ళు లేరు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు 100%, 99% అయిపోయింది. 1% ఉంది. నేను ఆ 1% కూడా తొందరగా రీచ్ అవుతాం. ఇప్పుడు ఎట్టాగో కలిసాము, మన ప్రెసిడెంట్ ఎమ్మెల్యే మినిస్టర్ గారిని కలిసాము. సార్ కూడా సానుకూలంగా స్పందించారు ఇప్పుడు. కాబట్టి కంపల్సరీగా మీతో ఏదో చేసి మాట్లాడి మీ ప్రాబ్లం ఏముందో దాన్ని సాల్వ్ చేస్తామని చెప్పారు.
మీరేమని చెప్తారమ్మా? మీరు ఎన్నేళ్ల క్రితం ప్లాట్ తీసుకోవడం జరిగింది, ఏంటి ఇబ్బంది ఏంటి? 1983లో మా డాడీ తీసుకున్నారండి. అప్పటి నుంచి ఇంకా 2000 వరకు ఏమీ అవ్వలేదండి. ఎందుకంటే అప్పుడు మేము వెళ్ళి చూసుకునే వాళ్ళము. తర్వాత 2001లో సడన్గా చూస్తే ఆ ఫెన్స్ అనేది వేసేసి ఉండే. తెలిసింది ఏంటంటే కొకిరాల ప్రేమ్ సాగర్ అది కబ్జా చేసినారని. సో మేము అప్పటి నుంచి కోర్టును ఆశ్రయించడము మేము తిరుగుతూనే ఉన్నామండి. అండ్ ఇప్పుడు అడుగుతానే ఉన్నామండి వాళ్ళని. అంటే ఎందుకంటే ఆయన కూడా ప్లాట్స్ ఉన్నాయండి, 150 ప్లాట్స్. ఎందుకంటే వాళ్ళని వీళ్ళని బెదిరించో లేకపోతే ఎవరైనా నిస్సహాయంగా ఉన్న వారి దగ్గర కొంచెం తక్కువ డబ్బులు ఇచ్చేసి వాళ్ళు కొనుక్కున్నారు. బట్ దెన్ మేమైతే అది పిత్రార్జితం అండి. వీ డూ నాట్ వాంట్ లీవ్ దిస్. మాకు వదలాలని మాకు ఆ ఉద్దేశాలు ఏం లేవండి. కాబట్టి మేము ఏంటంటే మాకు అక్కడ ఇల్లు కట్టుకొని ఉండాలనేసి మేము ఆశిస్తున్నాము. కానీ 1983లో కొన్నది ఇప్పుడుకి 40 years అవుతుందండి. ఆయనేమో 5000కి ఇచ్చేయమని మళ్ళీ కాల్స్ వస్తూ ఉంటాయండి. కానీ మేము వీఆర్ నాట్ ఫార్ ఇట్ అండి. కానీ ఇప్పుడైతే మేము ప్రజా భవన్ ఎక్కడికి వెళ్ళి ఆయన మీతోటి ఏమైనా నేరుగా మాట్లాడినటువంటి సందర్భం కానీ, నేరుగా మీతోటి ఫోన్ చేసి మీరు ఫ్లాట్లు ఇవ్వాలని చెప్పేసి బెదిరించినటువంటి సంఘటన ఏమైనా ఉన్నాయా? ఆయనైతే డెఫినెట్లీ ఆయన పిక్చర్లోకి రారండి. వెనకాలే సత్యనారాయణ అనేసి వాళ్ళ బామ్మరితో ఎవరు, ఇంకా మిగతా వాళ్ళు అక్కడంతా మేము ప్లాట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అందరు గుండాల టైపులో వాళ్ళు ఏంటంటే అది మధ్య అన్ని ఇట్లా కాడి నక్కలు అంటారు చూడండి, అట్లా అంత లోపలనే ఉంటారు. మేము రాగానే అందరు ఇట్లా వచ్చేసి మేము అక్కడ వెళ్ళకుండా అడ్డుకుంటూ ఉంటారండి. సో అటువంటి పరిస్థితులలో మాకేంటంటే ఇట్లాంటి సిచ్యువేషన్లో మేము మళ్ళీ గొడవపడి ఇట్లాంటివన్నీ మాకు అదేం ఇంట్రెస్ట్ లేదండి. కాబట్టి మేము ఇక్కడికి త్రూ ద గవర్నమెంట్ అండ్ టు ద కోర్ట్ ఓన్లీ మేము అది గెలిచి మేము అక్కడ మా స్వాస్యం కదండి అది. సో వీ డో నాట్ వాంట్ టు లీవ్ దిస్ అండి. మేము ఇక్కడైతే ఇప్పుడు పాజిటివ్గానే మాకు రిప్లై వచ్చింది కాబట్టి వీఆర్ వెయిటింగ్ అండి. అండ్ డెఫినెట్లీ మా పక్షాన ఎవ్రీథింగ్ విల్ వర్క్ అవుట్ అకార్డింగ్ టు అవర్ ఇది అనేసి మేము వెయిట్ చేస్తున్నామండి. అంతే. మీరేమని చెప్తారమ్మా? చాలా రోజుల కాంచి పోరాటం చేస్తూ ఉన్నారు. ఒక పక్కన ఇంత జరుగుతూ ఉన్నప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో ఏమన్నా కంప్లైంట్ చేయడం జరిగిందా? వాళ్ళు ఏ విధంగా స్పందించడం జరిగింది? కోర్టులు ఏమని చెప్పడం జరిగింది? మీకు అనుకూలంగా ఉన్నాయా, అక్కడ అనుకూలంగా ఉన్నాయా? ఆడున్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు కానీ మిగతా సంబంధించిన అధికారులు కానీ ఏమైనా సమాధానం చెప్తా ఉన్నారు? మీ ల్యాండ్ను కబ్జా చేసుకుంటా ఉన్నారు, మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నాం అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో మీరు చెప్పినప్పుడు ఏమని మీరు రకంగా సమాధానం వచ్చింది? మాకు పై నుండి పై అధికారుల నుండి ఒత్తిడి ఉంది సార్. మా ప్లాట్లు మాకు కావాలి. అంతటా పోయినాము. పోలీస్ స్టేషన్లో ఇచ్చుడు జరిగింది, ప్రజాభవని భవన్లో ఇచ్చుడు జరిగింది, అంతటా జరిగింది సార్. మాకు ఎక్కడ న్యాయం జరగట్లేదు. మా ప్లాట్లు మేము కట్టుకోవడానికి వెళ్తే మా ప్లాట్లు మమ్మల్ని కట్టుకొని ఇవ్వట్లేదు. మాకు బిల్డింగ్ పర్మిషన్ వచ్చింది, ఎల్ఆర్ఎస్ పర్మిషన్ అన్నీ వచ్చినాయి. మా ప్లాట్లకు మేము ఓనికి చూసుకునికినే అవుతలేదు సార్. వాళ్ళు గుండా ఏజం పెట్టి మా ప్లాట్లో ఓనికి వస్తుంది అంతా మాదే అని అంటున్నారు. మీరు అక్కడికి పోతే ఏమంటా ఉన్నారు? ఎవరు ఉంటా ఉన్నారు అక్కడ ఫ్లాట్ల దగ్గర? రౌడీలు ఉంటున్నారు సార్. రౌడీలను పెట్టి బెదిరిస్తున్నారు. ఏమంటా ఉన్నారు అక్కడికి పోతే? ఇది మా ల్యాండ్ రావద్దు అని అంటున్నారు. మొత్తం ఎంత ల్యాండ్ అది అంతా? 62 ఎకరాలు 62 ఎకరాల్లో 150 ప్లాట్లు ప్రేమ్ సాగర్వి. మావి 550 మంది మేము ఉన్నాం సార్. అవి మా కట్టుకోవడానికి వీళ్ళు లేకుండా వేస్తున్నాడు. మా అత్తమ్మ మామ కొనుక్కున్నారు సార్. మా అత్తమ్మ గిన చనిపోయింది. ఇప్పుడు మా అత్తమ్మ ఉండి పోరాడి చచ్చిపోయింది. ఇప్పుడు మేము గిన పోరాడు అవుతుంది. మమ్మల్ని గిన ఓనియడం లేదు. అంతే సార్. మేము 97లో తీసుకున్నామండి. మా నాన్న తీసుకున్నాం 97లో. సో మేము 97లో తీసుకున్నామంటే 2001లో ఆయన 150 ప్లాట్లు కొనుక్కున్నాడంట. మిగతా 500 ప్లాట్లు మా నైబర్స్ ఉంటారు కదా. సో ఏంటంటే అవి కూడా మాకు తక్కువ ధరకి ఇచ్చాలని చెప్పి మాకు కూడా ఫోన్లో వచ్చాయి. కానీ మేము రెడీగా లేము ఇవ్వడానికి. ఎందుకంటే మేము ఫ్యూచర్ కోసం మనం తీసుకున్నాం. ఎవరో ఫోన్ చేస్తారు, ఆపోజిట్ సైడ్ ఎవరో మాకు తెలీదు. మళ్ళీ మేము కాల్ చేస్తే ఆ నెంబర్స్ డిసైడ్ అయ్యాలి. మరి అది కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావే చేపిస్తా ఉన్నాడు, ఎట్లా డిసైడ్ అయ్యాలి మరి మీరు? మేము అంటే ఉన్నారు కదా మాకు. నేను తీసుకున్నప్పుడు 7th క్లాసు. మా నాన్న వాళ్ళు చెప్తారు కదండి మాకు ఇక్కడ సమస్య అని చెప్పి. భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నాడు, రౌడీలను పెట్టి చేస్తా ఉన్నాడు అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. కొక్కిరాల ప్రేమ్ సాగర్ అని మీరు పర్టికులర్గా ఎట్లా చెప్పగలుగుతారు? మీతో ఏమన్నా ఇంటరాక్ట్ అయ్యిందా గతంలో? కొనుక్కున్నాడు కదా, ఆయననే కొనుక్కున్నాడు కదండి అవన్నీ. ఇప్పుడు మా దగ్గర అవన్నీ పేపర్స్ కూడా ఉన్నాయి, ఆయననే తీసుకున్నట్టు. ఇప్పుడు నా ప్లాట్ కూడా ఆయన నైబర్ ప్లాట్ అనమాట, నా పక్కనది కూడా అయినది అనమాట. సో మేము అట్లా కాన్ఫిడెంట్ అనమాట. సో తీసుకున్నాం. 2001 నుంచి ఇప్పటి వరకు మేము కోర్టులు తిరుగుతూనే ఉన్నాము. రీసెంట్గా ప్రజావానికి కూడా 4 సార్లు వెళ్ళొచ్చాము.
ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు అసలు ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు. అక్కడికి వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళు రౌడీలు ఉంటారా, వాళ్ళు వస్తారు, వాళ్ళు రాగానే 101 100కి పోలీస్ చేయగానే వాళ్ళు ఏమంటారంటే మీరు వెళ్ళండి, మీరు ఎంతసేపు మాకెళ్ళండి అని చెప్తారు, కానీ వాళ్ళు ఎక్కడ ఎందుకున్నారు మాత్రం ఎవరు అడగరు అసలు. మేమందరం కలిసి పిఎస్కి వెళ్తే వాళ్ళు ఏమంటారు, ఒకసారి ఎలక్షన్స్ ఉన్నాయి ఆగండి అంటారు. మొన్న వెళ్తే ఏంటి, గణేష్ నిమజ్జనం ఉంది మేడం, ఇది అయిపోయిన తర్వాత అంటారు. ఎప్పుడు వెళ్ళినా కూడా ఇది 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 అని ఇన్ని రోజుల నుంచి. అసలు 20 years అంటే ఒక చిన్న మాట కాదండి. ఒక అమ్మాయి పుడితే ఇప్పుడు అమ్మాయి పెళ్లి ఏజ్కి వస్తుంది, అప్పటి నుంచి ఇంత ఇప్పుడు అసలు ఇంకోటి మేము లేడీస్ ఈ పోలీస్ స్టేషన్లు, ఈ కోర్టులు ఇవన్నీ తిరగాలంటే మాకు కూడా ఎట్లా ఉంటుందండి. ఇప్పుడు మేము ఇక్కడికి రావాలంటే మార్నింగ్ 5కి లేస్తే కానీ మేము ఇక్కడ 9:30 వరకు. సో ఈ రోజు అంతా ఇప్పుడు మేము బయట ఉన్నట్టే కదా, మాకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, మేము కూడా అవన్నీ చూసుకోవాలి కదా. అదే అండి, ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారు మా సమస్యకు ఒక పరిష్కారం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము. కానీ ఒకటి ఏంటంటే మేము మాత్రం ఆ ప్లాట్లను వదిలేది లేదు. ఎంతైనా దేనికైనా మేము సిద్ధంగా ఉండి పోరాడడానికి ఉన్నాము అసలు. అంతేగాని మా ప్లాట్లు ఇచ్చేది లేదు, వదులుకునేది లేదు అంతే. మీది ఎన్ని సంవత్సరాల క్రితం కొన్నారు, ఎవరు కొన్నారు? 96 కొన్నారు, మా మామయ్య వాళ్ళు కొన్నారు అనమాట. అప్పటి నుంచి 2000 నుండి కొట్లాడుతూనే ఉన్నాం అనమాట. కొట్లాడిన ఇవ్వట్లేరు అసలు. కొన్ని ఫ్లాట్లు ఏమో 10 lakhs పెట్టి కొనేసిండు కొంతమంది దగ్గర. మళ్ళీ మమ్మల్ని కూడా ఇవ్వమంటే మేము ఇవ్వము అనేసి ఇట్లనే కొట్లాడుతూ ఉన్నాం అనమాట. ఫ్లాట్స్ కావాలి మేము ఇవ్వము అనేసి అని. ఏమంటూ ఉన్నారు మరి? అక్కడ ఫ్లాట్ల దగ్గర పోతే ఎవరు బెదిరిస్తారు? అక్కడికి వెళ్తే రానివ్వట్లే అసలు. మేము రాగానే అందరు అక్కడ మనుషులందరూ వచ్చేస్తున్నారు దగ్గరికి, రావద్దు ఇక్కడ సైడ్ రావద్దు, మీరు ఇక్కడ రావద్దు అనేసి రానివ్వకుండా వీడియో. మేము వెళ్తుంటే అసలు లేడీస్ని వాడు వీడియో ఎందుకు తీయడము? మేము గట్టిగా మాట్లాడితే వాడు మీదికి వస్తాడు. మేము రెడీగా ఉన్నాం, వాడు ఏం చేస్తాడు అసలు, మమ్మల్ని ఏం చేయలేడు. కాకపోతే మేము ధైర్యంగా ఉండాలి, మా ప్లాట్లు మాకు కావాలి. ఎందుకంటే ఇవాళ రేపు హైదరాబాద్లో 10 గజాల స్థలం కూడా కొనుక్కునే పరిస్థితిలో లేము. మాది మాకు కావాలి, మేము దాంట్లో ఇల్లు కట్టుకోవాలి. అండ్ ఇంకోటి మాకు పర్మిషన్ కూడా ఉంది, ఏది లేదంటే అట్లా కాదు. LRS ఉంది, మాకు బిల్డింగ్ పర్మిషన్ ఉంది, అయినా కూడా మమ్మల్ని కట్టుకొని ఇవ్వట్లేదు. అక్కడ ఏం వెళ్ళిన తర్వాత ఆ పేపర్ తీసుకురా, ఈ పేపర్, వాడిని మాత్రం ఎవరు ఏం పేపర్లు అడగరు. ఒరిజినల్ పేపర్స్ మా దగ్గర ఉండి వాడు దౌర్జన్యం చేస్తున్నాడు. పేపర్లు చూపియండి, అవి చూపియండి. అసలు వాడికి చూపించాల్సిన అవసరం ఏముందండి? మా ప్లాట్ల దగ్గరికి మేము వెళ్ళి మేము కట్టుకోవడానికి వాడికి పేపర్లు చూపించాలా మేము? వాడికి ఏమైనా సిగ్గుందా అసలు? వాడు మనిషేనా? ఫోటోలు తీస్తాడు మమ్మల్ని, వీడియోలు ఏం చేస్తాడు? ఫోటోలు వీడియోలు తీసి. మీరేమని చెప్తారు బాబాయ్? ఎన్ని నెలల క్రితం తీసుకున్నారు మీరు? నేను ఎక్స్ సర్వీస్మెంట్. నేను సర్వీస్లో ఉండేటప్పుడు ప్లాట్ తీసుకున్నాను. నేను బయటకు వచ్చి 20 సంవత్సరాలు అయిపోయింది. అయితే ఇప్పుడు ఆ ప్లాట్ ఇల్లు కట్టుకుందాము అన్నీ అయిపోయాయి కదా, డబ్బులు ఉన్నాయని వెళ్ళేటప్పటికి వాళ్ళు మా గుండాలు అక్కడ ఉన్న వాళ్ళు లోనికి రానివ్వడం లేదు. మేము మా పేపర్లు చూపించి చెప్పాము, ఈ ప్లాటు మాది కదా, మీరు ఎందుకు వచ్చారు అంటే, మేము ప్రేమ్ సాగర్ రావు మనుషులం కాబట్టి మేము ఇక్కడ కాపులో ఉన్నాము, మిమ్మల్ని ఎవరిని రానివ్వద్దని మాకు ఆదేశాలు ఉన్నాయి. అంటే మీకు దగ్గర ఏ కాగితాలు ఉన్నాయి, లేదంటే మీ దగ్గర లేకపోతే మీ వాళ్ళ దగ్గర ఏమున్నాయో నువ్వు పెట్టుకున్నారా, నువ్వెందుకు ఈ ప్లాట్లోకి వచ్చావు అని అంటే, మేము వాళ్ళు పెట్టిన వాళ్ళమి, మేము కనీసం ఒక 60 మంది ఉన్నాము, అవసరం ఉంటే 300 మంది వస్తారు, మీరు ఏం చేస్తారు, మీరు రాకండి వెళ్ళిపోండి అని చేస్తున్నారు. అంటే మేము ఏమైనా కార్యవాయి చేసేటట్టయితే దాన్ని వాళ్ళు ఉపయోగించుకుందాము, ఇంకా డ్రాగ్ ఆన్ చేద్దామని చూస్తున్నారు తప్ప వాళ్ళ ఉద్దేశం ఒకటి, వాళ్ళకి అయిపోతున్నాయి మావి కావని వాళ్ళు ఏమనడం లేదు. వాళ్ళు ఏమన్నారు, వాడికి వాడు చెప్తున్నాడు, మాకు మంచిగా చెప్తున్నాడు, కానీ ఇది నాకే అవుతుంది కాబట్టి మీరు ఎవరు రావద్దు, వస్తే మాత్రం మేము ఊరుకోము. మీకు అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ ఉన్న తర్వాత, కోర్టు నుంచి ఆర్డర్స్ కూడా మీకు సానుకూలంగా ఉన్న తర్వాత ఎందుకు మరి మీరు భయపడలేదు? ఎందుకు? ఆడ ఇల్లు కట్టుకోవచ్చు కదా. ఎందుకు భయపడవలసి వస్తుందంటే, రైట్ ఉండి కూడా రైట్ అని చెప్తే ఎవరైనా అంగీకరిస్తారా? పోలీసు వాళ్ళకి దగ్గరికి వెళ్ళి ఇగో ఇవి ఉన్నాయి, వాళ్ళు అడుగుతున్నారు ఏమున్నాయని, మేము చూపిస్తున్నాం. మేము ఒకటే అడిగాం, మేము చూపించేటట్టు వాళ్ళు చూపిస్తే వాళ్ళదని మీరు చెప్పేటట్టు అయితే మేము విడిచి వెళ్ళిపోతాం. అంటే వాళ్ళు ఏమన్నారంటే, అన్నీ మీకే ఉన్నాయి, అన్నీ మాకు తెలుసు, కానీ మేము ఒక యూనిఫామ్ వేసాం కాబట్టి మేము బౌండెడ్. అంచేత ఏంటంటే పై వాళ్ళ మాటలు చెప్తున్నాం. ఏమిటి ఇది చెప్పండి అంటే, మీరు మాకు వివరించేటట్టు మేము వాళ్ళకి వివరించలేము. వాళ్ళు ఒకటే చెప్తారు, వాళ్ళు తగిలియండి అని, అంతే. మాకు అదే సరిపోతుంది, అంతే తప్ప వాళ్ళకి ఇంకొకటి ఏమీ లేదు. న్యాయము పై వాళ్ళకు మీరు చెప్పేటట్టే న్యాయం జరగాలి, మంచి జరగాలి అని అంటే, మంచి చేసేవాళ్ళు ఎవరు? మంచి చేసేవాళ్ళు ఉంటే కదా మంచి చెప్పుకోవడానికి. అందులో పోన్లే
ఎవరో చిన్నవాళ్ళు అయితే మంచి చేయగలరు, చేయలేరని. అతను ఎమ్మెల్సీగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, రేపు మంత్రి పదవికి కూడా అతనే సెలెక్ట్ అవుతున్నాడు. అంటే అలాంటి పదవులు చేసేవాళ్ళు, అలాంటి పనులు చేసేవాళ్ళే పైకి వెళ్తారని మేము అనుకున్నాం. ఇప్పుడు ఏదైనా మా ప్లాట్లు అయితే మేము విడిచిపెట్టడానికి మాత్రం కూడా వెనక్కి జంకేది లేదు. కాకపోతే ఏంటంటే వాడికి ఎంత ఉన్నా మేము మిలిటరీ వాళ్ళమే, మేము చేయగలం. కానీ అది వాడికి ప్లస్ అయిపోద్ది. వాడు కట్టుకోవాలనేది కాదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టడమే వాడి ఉద్దేశం. మీరేమని చెప్తారు? చాలా రోజుల కాడి నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు దీనిపైన, ఇప్పుడు కూడా కొలిక్కి రావట్లేదు. ఇలా మంత్రి గారు కూడా కలవడం జరుగుతూ ఉంది, ముఖ్యమంత్రి కూడా కలిసేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకు అదే పార్టీలో ఉన్నటువంటి ఒక మంత్రిని కలవడం జరిగింది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆయనే, ఎందుకు మరి మీకు సరైనటువంటి న్యాయం జరగట్లేదు? ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి చాలా మంది రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా మంది కూడా ఒక రూపాయి పోగేసుకొని కట్టుకున్నటువంటి కొనుక్కున్నటువంటి ఆ జాగా, ఎందుకు న్యాయం జరగట్లేదు? మీ పక్షాన్ని అన్నీ ఉన్నాయని అంటా ఉన్నారు కదా. అన్నీ ఉన్నాయి సార్, పర్మిషను, ఎల్ఆర్ఎస్, అన్నీ ల్యాండ్ అన్నీ క్లియర్ టైటిల్. కానీ డబ్బు, అధికార బలము, కాంగ్రెస్ పలుకుబడి పవర్ ఉన్న దానివల్ల ఇక మమ్మల్ని సతాయిస్తున్నాడు. ఏమైనా పోలీసుల మీదే ప్లాట్లు అండి, మీవి కావు, మీవే ప్లాట్లు మీవే కావు. మీ పైనుంచి ప్రెజర్ సార్, అన్ని పేపర్లు అంటే మా పేపర్ చూడాడు, వాళ్ళతోనే మాట్లాడుకుంటారు, వాళ్ళతో పైనుంచి ప్రెజర్ అంటాడు. ఒకటే ఉద్దేశం, పైనుంచి ప్రెజరు, మీరు ఇక్కడికి వెళ్ళండి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంటుంది. అరే మా ప్లాట్లు ఉన్నాయి సార్, మేము ఏమైనా ఉన్నాయి, వాడిది 150 కొన్నాడు, వాడు తీసుకోండి అని చెప్తా ఉన్నాం. మేము 150 తీసుకో 705 ప్లాట్లు ఇంటూ 300 గజాలు మేము ఇప్పుడు కొనే పరిస్థితి లేదు. ఇక్కడ కొంటామండి సార్, తెలంగాణ కొనే పరిస్థితి ఉందా? లేదు. ఇప్పుడు అన్నీ నాకే కావాలా, నేనే కొనాలా అని భయపెట్టిస్తున్నాడు. ఇస్తావా, 5 లక్షలకి ఇస్తావా, 10 లక్షలకి ఇస్తావా అని భయపెట్టిస్తున్నాడు. 1.5 కోటి ప్రాపర్టీ ఓడిస్తారండి, మా కష్టార్జితం. మేము ఉట్టే తీసుకొని నీలాగా లాక్కునే సొమ్ము కాదు ఇది, మేము కష్టార్జితం. మా ఫాదర్ కొన్నాడు, మేము ఇల్లు కట్టుకుందాం, మాకు వేరే సోర్సెస్ లేదు. ఇంకోటి మేము రెంటెడ్ హౌస్లో ఉంటున్నాము. ఇంత దారుణం అండి. ఈ లాస్ట్ టైం టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా మమ్మల్ని అన్యాయం చేసినారు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా వస్తుంది. మాకు కొంచెం ఓప్ అనేది ఉన్నది, అది ఎంతవరకు వస్తుంది రేవంత్ రెడ్డి గారు చేయాల్సిందే. డైనమిక్ అనుకుంటున్నాం మేము, మా ఇష్యూ తెలుసు, ఏం చేస్తారో చూస్తామని వెయిట్ అండ్ సీ అండి. లేకపోతే ఆడనే పోయి ఇంకో హంగర్ స్ట్రైక్ పోయి, ఇప్పుడు నెక్స్ట్ హంగర్ స్ట్రైకే చేసేది ఉంది, సమ్మె చేసేది హంగర్ స్ట్రైక్. ఎవరో ఒకటి పోతున్నా కళ్ళు తెరుస్తున్నాము ప్రేమ్ సాగర్, అంతవరకు కాదు. ఎంతకాలం బతుకుతాడు సార్ ఇప్పుడు ప్రేమ్ సాగర్? ఇంత మా ఉసురు తలగదా, ఉసురు తలగి పోతాడు ఎప్పుడో. మేము అదే దేవుని కోరుకుంటాం, స్వామి తొందర తీసుకపో ఆయన, మాలాంటి వాళ్ళు కొంచెం సుఖపడతారని. అది సంగతి సార్. సో చూస్తూ ఉన్నాం కదా, గాంధీ భవన్లో చాలా మంది కూడా కాప్రా బాధితులందరూ కూడా వాళ్ళందరూ కూడా వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ చేస్తున్నటువంటి అరాచకాలపైన ఇప్పుడున్నటువంటి సర్కార్ అయినా కానీ చర్యలు తీసుకోవాలి. గత 40 ఏళ్ళుగా కొనుక్కున్నటువంటి 40 ఏళ్ల క్రితం కొనుక్కున్నటువంటి ఆ ల్యాండ్ను కబ్జా చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా వీళ్ళకి నయానో భయానో అంటే 1.5 కోటి విలువ చేసేటువంటి 300 గజాల ఫ్లాట్ని కేవలం 4 లక్షలకు 5 లక్షలకే ఇవ్వాలని చెప్పేసి వీళ్ళని బలవంతం చేస్తూ ఉన్నాడు. రెండో అంశం ఏంటంటే, అక్కడ వీళ్ళు కొనుక్కున్నటువంటి ఫ్లాట్లోకి వెళ్లకుండా అక్కడ రౌడీలను, గుండాలను పెట్టి బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు కానీ, పోలీసు అధికారులు సైతం కూడా కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సంబంధించిన అనుచరుల మాట వింటాము, మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడైనా కానీ న్యాయం జరగనట్టయితే వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. సుమారుగా అక్కడ ఉన్నటువంటి 705 ఫ్లాట్లు ఉన్నాయి, దాంట్లో 150 ఫ్లాట్లు ఒరిజినల్గా కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కొనుక్కున్నాయన్నప్పటికీ కూడా మిగతా ఉన్నటువంటి 450 ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో అవందరూ కూడా రిటైర్డ్ అయిన దాదాపుగా 40 సంవత్సరాల క్రితం కొనుక్కున్నటువంటి వాళ్ళు. కొంతమంది అక్కడ ఇండ్లు కట్టుకున్నారు, అంటే సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది చిన్న ఇండ్లు కట్టుకున్నప్పుడు కూడా వాటిని కూల్చివేయడం జరిగింది. చాలా మంది కూడా దాదాపుగా 10 మంది దానిక అక్కడ ఉన్నటువంటి ఫ్లాట్లు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళు కొనుక్కున్నటువంటి దాంట్లో 10 మంది కూడా చనిపోవడం జరిగింది. ఇప్పటికి కూడా వాళ్ళ యొక్క సొంత ఇంటి కళ కూడా నెరవేరకుండానే వాళ్ళందరూ కూడా చనిపోయినటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఇప్పటికైనా న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనపడతా ఉంది. కెమెరా పర్సన్ గణేష్తో అనిల్, మన తొలి వెలుగు.